గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 24 శుక్రవారం. ఈరోజున మనం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంతతో వైశాఖ మాసం కృష్ణపక్షం పాడ్యమి శుక్రవారం రాత్రి 6:56 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఉదయం 9:59 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 3:44 నుంచి మరి 5:22 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:30 నుంచి 3:8 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:05 నుంచి 8:56 వరకు ఉంది. మరి మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:23 నుంచి 1:14 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:50 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:24. ఈ 24 మే గ్రహచారాన్ని చూస్తే బుధుడు మేషంలో ఉన్నారు, రవి గురు శుక్రులు వృషభంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు, చంద్రుడు మరి వృశ్చికంలో ఉన్నారు, అలాగే బుధుడు శని కుంభంలో ఉన్నారు, కుజరాహులు ఇద్దరు కూడా మరి మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈ 12 రాసుల యొక్క గోచార ఫలితాలు చూసేటప్పుడు ముందుగా ఒకసారి భగవన్నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా తెలివిగా ఓర్పుగా సాధించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నిరుత్సాహం నిర్లిప్తత బాగా వెంబడిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలను కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. ముందు చేయాల్సిన పనులు వెనక చేయాల్సిన పనులు ముందు చేస్తూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు వారి కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా సజావుగా నడుపుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. కానీ పనులన్నీ కూడా లాభదాయకంగా నడిచే అవకాశాలు కనబడటం లేదు. అలాగే ఈ రోజున కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు తెలివి ఓర్పు బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళ అంశాలన్నీ కూడా కొంచెం ఈ రోజున పరిశీలనాత్మకంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తెలివి బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా సాధించుకొని చక్కగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో వాళ్ళంతా కూడా సానుకూల స్థితి ఉంటుంది. అయితే కొత్త వ్యాపార ప్రయోగాలు వాళ్ళ సానుకూలమైన అవకాశం ఉండదు. కృతి 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సానుకూలం చేసుకోవడానికి ఎక్కువగా కృషి చేయాలి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు వారి కార్యక్రమాల యొక్క విషయాల్ని త్వరగా సానుకూలం చేసుకోవడం కోసం ఎక్కువగా శ్రమిస్తారు. బాగా సహకారం బయట నుంచి అందుతూ ఉంటుంది. స్నేహితులు బంధువులు కూడా సహకారం చేసే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా ఎప్పుడు కూడా ధన వ్యయంతోనూ కాల వ్యయంతోనూ పాడు చేసుకునే అవకాశం ఉంది. ఏ పని ప్రారంభం చేసినా అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రతి వ్యవహారంలోనూ చికాకులు ఎదురుతూ ఉంటాయి.
కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చికాకులు ఉంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా సమస్యలు చికాకులు వెంబడించే అవకాశం ఉంది. ఇక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి కుజుడు యొక్క సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు కొంతవరకు పనులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా కృషి చేసి సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. అలాగే రోహిణి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇవాళ ప్రతి పనులను కూడా విజయాలు ఎక్కువగా సాధిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఆలోచనలు చేసే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ రోజున పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది, కాల విలంబం బాగా జరుగుతుంది, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి, అన్ని పనులు వేగంగా సాగుతాయి, ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు, అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకునే దిశగా ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే 1, 2, 3 పాదాల వాళ్ళకి ధన వ్యయం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయానికి వచ్చి చూస్తే కర్కాటక రాశి వాళ్ళకి లాభంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. లాభంలో మరి గురువు, శుక్ర, రవి ఉండడం, అధికారులు బాగా సహకరించడం, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుండడం, ప్రతి పనిని కూడా వేగంగా సాగించకుండా ముందుకు వెళ్ళడం, ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ప్రయత్నాలు చేసినటువంటి ప్రతి పని కూడా సానుకూలం అవుతూ ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తూ ఉంటుంది. కుటుంబ విషయం, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం అన్నీ కూడా చాలా సానుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా మీరు సుఖపడే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున సమస్యలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడం కోసం శ్రమ ఎక్కువ పడాల్సి వస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా బాగా సమన్వయం చేసుకుని ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలనేటువంటి కాలాన్ని కూడా బాగా నిర్ణయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. సింహరాశి, గ్రహాల్లో శని, రాహు, కేతు, కుజుడు వీళ్ళ యొక్క గ్రహచారం ఇక్కడ రాశి వాళ్ళకి అనుకూలం లేదు. ఈ కారణం చేత కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవాళ మీకు ప్రతి పనిని కూడా ఓర్పుగా, సహనంతో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మఘా నక్షత్రం వాళ్ళకి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చక్కగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర ఉటపాదం వాళ్ళు చికాకులు బాగా పడే అవకాశం వస్తుంది. తర్వాత కన్యారాశి, అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రోజున మీకున్నటువంటి పనులన్నీ కూడా సానుకూలం చేసుకోవడం కోసం ఎక్కువగా శ్రమించాల్సి వస్తూ ఉంటుంది. శరీరం కొంచెం ఆరోగ్యరీత్యా అనుకూలించడం తగ్గుతూ ఉంటుంది. అయితే ఆర్థిక వనరులు సమయానికి, సందర్భానికి వస్తూ ఉంటాయి. గురు శుక్రుల యొక్క భాగ్య స్థితి సంచారం మీకు బాగా అనుకూలిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎవరో చేసినటువంటి వ్యవహారాలకి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున కొంచెం జాగ్రత్తలు పాటించాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. హస్తానక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళు చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం కనబడుతోంది. తులారాశి, అన్ని పనులు కూడా చాలా సజావుగా నడుపుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తారు, ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ వాటిని అన్నింటినీ కూడా సానుకూలం చేసిన పరిస్థితిలో మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్త పాటించాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరచాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం దూకుడుతనం పనికిరాదు, తొందరపాటుతనం పనికిరాదు, ఇతరుల మీద ఆధారపడడం పనికిరాదు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి
ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మానసికమైన ఒత్తిడి, శారీరకమైన శ్రమ పెరుగుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు బాగా ఆలోచనలు ఎక్కువగా చేసినప్పటికీ కూడా అమలు చేసే విషయంలో కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. అలాగే విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు కొంచెం ఇబ్బందికి అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వారికి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు చాలా బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి మానసిక స్థితి, శారీరకంగా ఆరోగ్య స్థితి బాగుంటాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అనుకోని లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం ఉంది. ధనురాశి ప్రతి పని కూడా చాలా కూలంకషంగా పరిశీలించాలి. కుటుంబ సభ్యులతో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా సానుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు బాగా ఉండే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచన చేస్తున్నాం. తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అనుకోని లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇవాళ సుఖంగా జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి చాలా అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కొన్ని విజయాలు సాధిస్తారు. రాబోయే కాలంలో కొంచెం ప్రత్యేకమైనటువంటి లాభాలు అందుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చాలా చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సానుకూలం అవుతూ ఉంటాయి. అలాగే పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి ఈ రోజున కొంచెం ఆర్థిక లావాదేవీలు బాగా వేగంగా సాగడం, కుటుంబ సభ్యులు బాగా సహకారం చేయడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి మీనరాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా అధైర్యం అమ్ముడిస్తుంది. చేద్దామా వద్దా, చేస్తే ఏమవుతుంది. కొన్నిసార్లు వీళ్ళ మాట తీరు ఎదుర్కొన్న వాళ్ళని హర్ట్ చేసేలాగా ఉంటుంది. అప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాలు కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఇక్కడ పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కొంచెం చికాకులు కుటుంబపరంగా వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా లాభదాయకంగా మారడం కోసం చెప్పేసి కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా బాగా ఇరిటేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.